ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా ఇంట్లో భార్యకి బాగుండాలి కదా, అందరికీ చేసి పెట్టే ఓపిక ఉంటుంది. అలాంటి భార్యకే ఇంకేదన్నా అయితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో అందుకనే హెల్తీగా తినండి గర్ల్స్, లేడీస్ మీకే చెప్తున్నాను. ఎప్పుడు పిల్లలు, భర్త, ఫ్యామిలీ అని కాకుండా మీకు మీరు టైం ఇచ్చుకోండి. మీకోసం మీరు కొంచెం స్పెండ్ చేయండిరా. అది హెల్త్ ఒక్కసారి ఖరాబ్ అయితే మళ్ళీ తిరిగి రాదు కదా. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఎంతసేపు ఇంట్లో పని, పిల్లలు, హస్బెండ్ ఇది చూసుకోవడమే కాదు, అప్పుడప్పుడు మన గురించి మనం టైం తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇప్పుడే. ఎందుకంటే నాకు నిన్న ఫుల్ నడుము నొప్పి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అనేది అర్థం కాలేదు. పిల్లలకి అన్నం తినిపిస్తున్నాను రా, తినిపించి ఇలా వంగి ఇలా నిల్చున్నాను అంతే. కథం అప్పుడు స్టార్ట్ అయింది. అస్సలు 1 వీక్ ఉంది. నిన్ననే అన్నాను, సారీ ఇది లాస్ట్ మండే తీసిన వీడియో రా. ఇంకప్పటి నుంచి అసలు నాకు సండే నడుము నొప్పి వచ్చిందా, ఈ సండే వరకు అలానే ఉంది. మధ్యలో హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మ ఇంటికి వచ్చింది. అసలు ఇంటికి వస్తుందని తెలియదమ్మా, ఎందుకంటే నడుము నొప్పి వచ్చిందమ్మా అంటే సరే ట్యాబ్లెట్స్ వేసుకో, తగ్గకపోతే చూద్దామని అంది. సరే అని ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. కానీ ఇంకా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్, స్నాక్స్కి అవన్నీ చేసి పెట్టాలంటే అస్సలు ఓపిక లేదు. మా వారు మెడికల్ షాప్లో మందులు తీసుకొస్తే నిన్న ఈవినింగ్, ఇంకా మండే అంటే సండే ఈవినింగ్, మండే మార్నింగ్ వేసుకునేసరికి అయిపోయాయి. అలా నొప్పి మాత్రం అస్సలు అవ్వలేదు. ఇంకా వీళ్ళని ఇంట్లో పెట్టుకొని నేను ఈ నొప్పితో భరించే బదులు వీళ్ళని కొంచెం స్కూల్కి పంపించినా కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది కదా అని అప్పుడు చేత కాకపోయినా లేచి మరీ వీళ్ళ కోసం రాగి జావా చేసి, ఇంకా గోరుచిక్కుడుకాయ ఉంటే చుంచి కర్రీ కూడా వండి పెట్టేశాను రా. అస్సలు అనుకోలేదు. అబ్బా ఏం నొప్పి, అందరూ నడుము నొప్పి అంటే ఏమో అనుకున్నాను. కానీ ఒక్కసారి నాకు వస్తే అర్థమైంది, నరకం అనిపించింది. నాకు ముందే ట్యాబ్లెట్స్ అంటే భయం. ఒక్క నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంకో నొప్పి రెడీ అవుతుంది బాడీలో. ఇది నా ఒపీనియనా లేకపోతే మీ అందరికీ ఇలానే ఉంటుందా అనేది కామెంట్స్లో చెప్పండి. అందుకనే హెల్త్ ఖరాబ్ కాకముందుకే కొంచెం టైం టు టైం స్లీప్, ఇంకా టైం టు టైం ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే చూసారుగా పిల్లల్ని పట్టుకోవడం, ఇదంతా చేసుకోవడం అస్సలు ఇంపాసిబుల్ అన్నమాట. మనం హెల్తీగా ఉంటేనే మన లైఫ్ హెల్తీగా ఉంటుంది, మన ఫ్యామిలీ కూడా హెల్తీగానే ఉంటుంది కదా. సో కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకుంటారా. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపాను.